హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కాబట్టి నేనైతే పొద్దుగాల పోయి బోట్ అయితే తీసుకొని వచ్చిన. ఇక వేనీళ్ళు కాబట్టి వేనీళ్ళు అయితే బోట్ అయితే వేసేసినాం. ఇదైతే అవసరం లేదు దొబ్బ. చూడండి, ఇగో వేనీళ్ళు వేసినాం. వేడి నీళ్ళు అయితే సుర్ర కాలుతున్నాయి. నాకు ఇట్లా క్లీన్ చేయాలి కాబట్టి క్లీన్ అయితే చేస్తున్నాం. క్లీన్ అయితే అయిపోయింది. ఇక మనం అయితే ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ ఎందుకంటే ఇట్లనే స్మెల్ ఇట్లా రాకుండా, కౌసు వాసన రాకుండా అయితే ఉల్లిగడ్డ అయితే కట్ చేయాలి. ఉల్లిగడ్డ తీసుకుని అయితే ఒక కట్ అయితే చేస్తున్నాం. చూడండి, ఉల్లిగడ్డ అయితే ఇట్లా బోటిలో కలుపుకొని వాటర్లో మంచిగా పిసుకాలన్నమాట. వాటర్ వేసుకుంటూ మంచిగా పిసుకుంటే ఏమవుతుంది అంటే ఉల్లిగడ్డ స్మెల్ అంతా దానికైతే పట్టి మంచిగా కౌసు వాసన రాకుండా అయితే చేస్తుంది. చూడండి, ఇక మంచిగా తీసుకోవాలి గట్టిగా. నార్మల్ నీళ్ళే పోసుకోవాలి, చాలా వేడి నీళ్ళు అవసరం ఏం లేదు. దాంట్లో మంచిగా వంపుకోవాలి, నీళ్ళన్నీ వంపాలి. మళ్ళీ నీళ్ళన్నీ మంచిగా వంపుకుంటే ఇవన్నీ ఉంటలేవు, కింద పడుతున్నాయి ఒకటే. ఇక మళ్ళీ ఇట్లా పోస్తున్నా నీళ్ళు. మంచి నీళ్ళతోటే కడుక్కోవాలి ఫ్రెండ్స్, మంచిగా కడుక్కోవాలి. ఈసారి కడుక్కొని అయితే మనమైతే పొయ్యి మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏం లేకుండా అయితే వాటర్ అయితే వంపేసినాం ఫస్టే. గుమ్మంట ఇట్లా పెట్టినాం మనం. చూడండి, ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 కప్పులు వేసుకోవాలి. మూత అయితే పెట్టుకోవాలి. ఇక కొంచెం అయితే ఉడికిన తర్వాత అయితే ఇగో అల్లం వెల్లిగడ్డ అయితే వేసుకుంటున్నాం. చూడండి, ఇక మనమైతే ఇంట్లో రుబ్బిందే కాబట్టి కొంచెం వేసుకుందాం. ఇంకా మీరైతే వాళ్ళు కొనుక్కున్నది అట్లాంటిది అయితే కొంచెం అయితే ఎక్కువ వేసుకోండి. వేసుకొని అయితే మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఇక మంచిగా మూత అయితే పెట్టుకోవాలి కొద్దిసేపు. ఫ్రెండ్స్ ఇగో చూడండి, ఇంకో కూర అయితే ఉడుకుతుంది, ఆల్రెడీ సగం ఉడికింది ఫ్రెండ్స్. ఇట్లా మధ్యలో అయితే కూర కలుపుకొని, ఎందుకంటే ఒకవేళ అడుగంటుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మన దాంట్లో, ఎందుకంటే గ్రేవీ లేదు కదా. తర్వాత అయితే మనం టమాటా వేసుకుందాం ఒక 5 నిమిషాల తర్వాత. ఫ్రెండ్స్ ఇగో పొంటి కూర లేదు కాబట్టి ఇక మనం అయితే టమాటాలు అయితే కట్ చేసుకున్నాం ఫ్లేవర్ కోసం. టమాటా అయితే వేసుకుందాం మనం. టమాటా అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇగో కూర అయితే ఉడికింది. ఉడికిన తర్వాత అయితే ఇక మనం అయితే కొత్తిమీర వేసుకుంటాం. తర్వాత ఇక ధనియాల పొడి ఇట్లా వేసుకుందాం. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇక మసాలా ఇట్లా వేసుకోండి. మసాలా ఇట్లా వేసుకొని ఒక 5 నిమిషాల నుంచి దించేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.